చాలా భారీ ఎత్తులో పంచామృతతోటి అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి. దాని తర్వాత 4వ రోజు ఏదైతుందో శోభాయాత్ర, ఇది కనివిని ఎరుగని సూర్యాపేట చరిత్రలో అంత అత్యంత వైభవంగా ఈ ఊరేగింపు ఏదైతుందో నాసిక్ నుంచి వచ్చేటువంటి వాయిద్య బృందం రామ్ డోలి వాళ్ళు చాలా హై క్లాస్గా చాలా చక్కగా వాయించే వాయిద్య బృందం సూర్యాపేటలో ప్రప్రథంగా నల్లగొండ జిల్లాలో ఇక్కడ మేమే పిలిపించడం జరుగుతుంది. ఆ యొక్క వాయిద్యంతో మొత్తం కూడా సూర్యాపేట నుంచి కనీసం 10,000 మంది ఆర్యవయసులతోటి ఈ ఊరేగింపు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాం. మరి సూర్యాపేట ఆర్యవయసులంతా కూడా ఈ యొక్క కార్యక్రమం హాజరై ఈ యొక్క శోభయాత్ర విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత 31వ తారీఖు నాడు అది అత్యంత ముఖ్యమైనటువంటి అసలైన పండుగ. ఆ రోజు అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ఉదయం పూట 6 గంటల నుంచి అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకం, తదనంతరము భక్తుల స్వహస్తాలతో వాసవి మాతకు ఉత్సవ విగ్రహానికి అందరూ కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. తదనంతరం మనం ఏదైతే ఉందో హోమం జరుగుతుంది. హోమం తదనంతరం స్త్రీలు అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ఒడిబియ్య కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహిళలందరూ ఈ యొక్క ఒడిబియ్యం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తదనంతరం చివరి రోజు అయితే ఉందో 1వ తారీఖు ఆ రోజు ఈ వాసవి మాలయ విరమణ జరుగుద్ది. విరమణ ప్లస్ మరియు అమ్మవారికి 1,00,000 పుష్పార్చన జరుగుద్ది. మరి ఈ యొక్క అట్టి కార్యక్రమాల్లో వయసులందరూ కూడా సూర్యాపేట ఆర్యవయసులందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ముఖ్యంగా సూర్యాపేట ఈ యొక్క మహాశోభాయాత్ర జరిగే వీధులలో ఏ కుటుంబాల వారైనా సరే ఆ యొక్క వాసవి మాత రథం వచ్చినప్పుడు ఆ యొక్క రథానికి స్వాగతం పలుకుతూ ఆ యొక్క వాళ్ళు ఆ రథానికి నీళ్లు పోయడం, మంగళహారతులు ఇవ్వడం, టెంకాయలు కొట్టడం ఎవరైనా చేయొచ్చు అని చెప్పి ఈ యొక్క ఆర్యవైశ్య దేవత ఏదైతుందో జగన్మాత కాబట్టి ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. కాబట్టి శోభాయాత్రలో అందరూ కూడా తప్పనిసరిగా ఆ శోభాయాత్రకు నీరాజాలను పలకవలసిందిగా కోరుతున్నాం. సూర్యాపేట పట్టణంలోని వాసవి దేవాలయం మరియు వాసవి దేవాలయ ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా ఏర్పడి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వాసవి మాత మాలాధారణ చేయించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పూనుకొని 102 మంది గోత్రికులతో 102 మంది మాలను ధరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి దేవాలయం అంగీకరించి మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణంలోని ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా నగర సంకీర్తన అయితేంది, అభిషేకం అయితేంది పెద్ద ఎత్తున చేయాలనే నిర్ణయానికి సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్యులందరూ మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. జయవాసు. మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున దేవాలయం నుంచి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక సంకల్ప దీక్ష చేసుకోవటం. ఈ 5 రోజుల కార్యక్రమంలో ఎవరైతే దీక్ష చేసుకుంటారో వాళ్ళ యొక్క కార్యక్రమం కోరికలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవడానికే ఈ యొక్క కార్యక్రమ దీక్షను పూనుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దీక్ష పూనుకున్న మహిళలు కానీ పురుషులు కానీ వారికి సకల సౌఖ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ వాసవి మాత ద్వారా కలుగజేస్తానికే ఈ యొక్క 5 రోజుల దీక్ష కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మాండంగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమంలో మరి బ్రహ్మాండంగా మహిళలు అందరూ కూడా కోలాట బృందం నుంచి పాల్గొని నీరాజాలను పలుకుంటూ మరి ఆ వాసవి మాత దేవులందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27 నుంచి 31 వరకు మొట్టమొదటిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాకుండా సూర్యాపేట నుంచి కదిలి 102 మంది తోటి భారీగా వాసవి మాల వేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మొదటి రోజు మాలాధారణ మరియు అభిషేకాలు, 2వ రోజు కుంకుమ పూజలు మరియు 3వ రోజు మహా అభిషేకం మనం అయ్యప్పకి వాటికి ఎట్లా చేస్తామో అంతకంటే ఘనంగా వాసవి మాతకు అభిషేకాన్ని చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా తర్వాత 30వ తారీఖున
30వ తారీఖున రామ్ డోల్ తోటి ఊరేగింపు నగర సంకీర్తన టైప్లో ఊరేగింపు భారీ ఎత్తున చేస్తున్నాము. అందుకు సూర్యాపేట చుట్టుపక్కల ప్రదేశాలను ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కదలాలని కోరుచున్నాము. జై వాసవి, జై జై. వాసవి క్లబ్స్, ఆర్యవైశ్య సంఘం మరి వాసవి గుడి అన్ని ఆధ్వర్యంలో మరి వాసవి మాత అమ్మవారి మారడు దీక్ష తీసుకుంటున్నాం. మరి 5 రోజులు దీక్ష తీసుకొని లాస్ట్ రోజు అమ్మవారికి ఘనంగా రామ్ డోల్ నాసిక్ నుంచి తీసుకొచ్చి ఊరేగింపుతో ఘనంగా ఊరేగిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సూర్యాపేటలో ఉన్న అందరూ ఆర్యవైశ్యులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. వాసవి మన సూర్యాపేట పట్టణంలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా జరిగినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మన వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం సూర్యాపేట వారు నాసిక్ నుండి రామ్డోలి వాళ్ళను పిలిపించి నగర సంకీర్తన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వారు సూర్యాపేట పట్టణంలోని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి. మరి ఈరోజు సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్రంలోని భానుగురి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్, ఆర్యవైశ్య సంఘాలు అందరి సంబంధంతో మరి విశ్వమాత పార్వతీదేవి అంశ అయిన మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కులదైవం ఆత్మార్పణ దినోత్సవం చేస్తున్నాం కదా. ఈ ఆర్యవైశ్యులలో అమ్మవారి కులదైవంగా ఉండటానికి కారణం మన ఆర్యవైశ్యులనే జన్మించటాన నాకు ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం. అది మన విష్ణువర్ధన రాజు మరి కామాంధుడై అమ్మవారిని మోహించటాన అమ్మవారి త్యాగంతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి ఈ శోభాయాత్రలో ఆర్యవైశ్యేతరులు కూడా అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. జై. ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు సూర్యాపేట ఆర్యవైశ్యులందరికీ కూడా ఆ రోజు అనేది చాలా ముఖ్యమైన రోజు, పూజించుకునే రోజు. దానిలో భాగంగా ఈసారి సూర్యాపేటలో మాలాధారణ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని 102 గోత్రికులతో 102 మందితో మాలలు వేయించి ఒక అమ్మవారికి కొలుచుకుంటూ ఇది సమిష్టిగా మనందరం ఒకే కుటుంబంగా ఉండాలని చెప్పి మాలాధారణ ఉత్సవ కమిటీగా ఏర్పడి మన కలకోటి లక్ష్మణ గారు, వేణుమాధవన్న గారు ఒక ఆర్గనైజింగ్ కమిటీని పెట్టేసి సూర్యాపేటలో ఉన్న కన్యకా పరమేశ్వరి గుడి దేవాలయం కమిటీ గారితో చర్చించి ఒక 6 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు ఆర్యవైశ్యులందరూ కూడా మా వంతుగా మేము ముందు వచ్చి సహాయ సహకారాలు చేస్తామని చెప్పి ఈ 6 రోజులకు సంబంధించి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ 6 రోజుల భాగంగా 30వ తారీఖు నాడు సూర్యాపేటలో అమ్మవారి ఊరేగింపు ప్రోగ్రాం ఉంది. దాంట్లో మా ఉత్సవ కమిటీ తరఫున కోరుకునేది ఒకటే, ఆర్యవైశ్యులందరూ మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున శోభాయాత్రలు కదిలి సూర్యాపేట కాదు, ఇది సూర్యాపేట జిల్లా కాదు, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలనే మొదటిసారిగా జరిగే కార్యక్రమం కాబట్టి అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి అందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది. దయచేసి 3 గంటల వరకు అందరూ కూడా ఎవరు వ్యాపారాలలో ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా మన ఇంటి కార్యక్రమంగా, మన ఇంటి ఉత్సవంగా అందరూ కూడా భాగ్యస్వాములు పాల్గొనాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. జై మాతా వాసవి మాతా, వాసవి మాతా की जय, वासवी माता की जय, वासवी माता की जय, जय श्री वासवी कन्यका परमेश्वर माता की जय, जय श्री वासवी कन्यका परमेश्वर माता की जय, जय श्री वासवी कन्यका परमेश्वर माता की जय.